హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇవాళ పిల్లలకి హాఫ్ డే స్కూల్ ఉంది. అందులోనే ఎగ్జామ్స్ అవుతున్నాయి పిల్లలిద్దరూ మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి లంచ్ పెట్టి మండే ఎగ్జామ్ కోసం ఇద్దరిని చదివించి అంతా చేసేసరికి ఈవినింగ్ అలా అయిపోయింది. ఈ మధ్య ప్రణవి బోర్డు అది సరిగా కనిపించట్లేదు, చదువుకునేటప్పుడు అది కాస్త మసగ్గా ఉంటుందని చెప్తే అయితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము. తనకైతే గ్లాసెస్ రికమెండ్ చేశారు డాక్టర్. సరే వెళ్ళి తీసుకుందాంలే అని చెప్పి అందరూ బయలుదేరాము. మాకైతే ఇది ఇంటికి చాలా దగ్గర, 5 to 10 minutes వాక్. అందుకని అందరూ నడిచే వచ్చాము. పిల్లలతో మేము ఏమేం చేసామో మీరే చూసేయండి. అప్పటికే చాలా లేట్ అయింది. అందుకని మేము ఇంకా బయట టిఫిన్ చేసేద్దాం అనుకున్నాము. చూడండి, ఇక్కడ అదేంటో పూరితో పాటు కొబ్బరి చట్నీ కూడా ఇస్తారు. తన్వి కోసం అయితే నూడిల్స్ ఆర్డర్ చేసుకుంది, అయితే ఇంకా రాలేదు. తను మంచూరియా తింటుంది ప్రస్తుతానికి. ఇంక చిన్నదైతే దోశనే తింటుంది. త్వరగా ఫినిష్ చేసుకుని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే త్వరగా ఫ్రెష్ అయిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. నిన్న మొన్న అంతా ఇంటికి 3-4 పార్సిల్స్ అయితే వచ్చినాయి. అవి ఏంటా అని వీళ్ళంతా క్యూరియస్గా ఉన్నారు. హస్బెండ్ కోసం వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళు రాఖీస్ పంపించారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు రక్షాబంధన్ కోసం రాఖీలు ఇలా ఆన్లైన్లోనే ఆర్డర్ చేశారా? నాకు కామెంట్ చేయండి. గణేశుడు గ్లాస్ Wow!
ఏంటవి కీ చైన్స్ అవా రాకి చూపించు నాకు నాకు వచ్చింది నేను నాకు వచ్చింది ఇది నాకు వినాయక చవితి పెట్టుకున్నామా జాగ్రత్త పడతాను మనకు ఆల్రెడీ ఉంది ఇది ఈ రాఖీ ఇదిగో ఇవేనండి మా ఆయన కోసం వచ్చిన రాఖీలు. చాలా లేట్ అయిపోయింది కదా, పిల్లలిద్దరూ పడుకున్నారు. ఇక నేనేమో అసలే మాకు అరుదుగా దొరికే గోరింటాకు 4 రోజుల క్రితం ఎవరో ఇచ్చారు. పని హడావిడిలో పెట్టుకోవడానికి అవ్వలేదు. ఇంక ఇవాళ అయితే ఇలా పెట్టుకున్నాను. గోరింటాకు మీకు నచ్చిందండి? నచ్చితే కామెంట్ చేయండి.